హాయ్ ఫ్రెండ్స్, చాలా రుచికరమైన గోదావరి జిల్లా చేపల ఎగురు చందో చేపతో చేయటం చూద్దామండి. బౌల్లో శుభ్రం చేసిన 600 గ్రాముల చేప ముక్కలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు పట్టించాలి. ముక్కలకు పట్టించాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలిపి పక్కనుంచాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి పొడి చేసి 7 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు సాంబార్ ఆనియన్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కనుంచాలి. వెడల్పుగా అడుగు సదరంగా ఉన్న పాత్రలో 100 గ్రాముల నూనె వేడి చేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయ, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించాలి. వేయించాక 2 రెమ్మల కరివేపాకు, 2 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి లైట్ గా వేయించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా ముద్ద వేసి పచ్చిదనం పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించాలి. ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకుండా అమర్చుకోవాలండి. 2 నిమిషాలు మగ్గించి 30 గ్రాముల చింతపండు గుజ్జు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఉడికించి గ్రేవీ గుత్తగా వచ్చాక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చివరిగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే.